వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వారెడ్డి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. చూస్తున్నారు కదా, ఇవాళ తొందరగా వచ్చాను. డ్యూటీ నుంచి 7 కల్లా వచ్చాను. ఎందుకంటే మేడము బెంగళూరు వెళ్ళారు. చెప్పాను కదండి, మేడం సైడ్ బిజినెస్ జ్యువెలరీ అవి సేల్ చేస్తారని. అవన్నీ తీసుకురావడానికి వెళ్ళారు. అందుకే వాళ్ళు అర్లీగా వచ్చాను. 7 o'clock కల్లా వచ్చాను. ఇంకా రాగానే ఇంకా రొటీన్ కదండి, పనులు. ఫస్ట్ రాగానే బట్టలు మడ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా మార్నింగ్ వాష్ చేసిన గిన్నెలు బయట ఉంటే అన్ని ఎక్కడెక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్ని క్లీన్ చేశాను. పేపర్ మీద పెట్టాలి. చూస్తున్నారు కదా, మా హస్బెండ్ని చెప్పాను ఫ్రూట్స్ లేవు తీసుకురా అంటే, పాపం యాపిల్స్ని రేగిపళ్ళు తీసుకొచ్చారు. నాకు వచ్చిన వెంటనే ఆకలి అనిపించేసి ఇవి నేను 2 తినేసాను. ఇంకా టమాటాలు, రేపు ఇంకా బెండకాయ పులుసు పెడదామని బెండకాయలు టమాటాలు కూడా వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇవి ఇంక గిన్నెలు వస్తున్నారు కదా, గిన్నెలు ఇప్పుడు ఇవి తోమాలి. ఇంకా ఇవి తోమేసి డిమార్ట్ గ్రాసరీస్ కూడా మా హస్బెండ్ని తీసుకురమ్మన్నాను. మార్నింగ్ ఏం లేవో అవి లిస్ట్ రాసేసి ఇచ్చారు. ఆ గ్రాసరీస్ కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు అవన్నీ కూడా ఎక్కడెక్కడ పెట్టాలి, ఏమేమి తీసుకున్నాము అన్నది కూడా డిమార్ట్ సామాన్లు మీకు చూపిస్తాను. ఇప్పుడైతే చూస్తున్నారు కదండి, ఇవన్నీ తోమాలి. తోమేసి పెట్టేసి ఒక పక్క రైస్ కూడా పెట్టేశాను. నేను స్నానం చేయడానికి వేడి నీళ్ళు కూడా పెట్టేసుకున్నాను. ఇక్కడ తప్పదు కదండి, మనకి ఎవరుంటారు చేయడానికి, మనమే చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాము. మీకు డిమార్ట్ సామాన్లు అవి చూపిస్తాను, నేను తెచ్చుకున్నాను ఏంటి అనేది. బాయ్. ఇందాక చెప్పాను కదా, డిమార్ట్ నుంచి మా హస్బెండ్కి సామాను అదే అండి గ్రాసరీస్ తీసుకురమ్మని చెప్పాను అని అన్నాను కదా. చూసారా, బిల్లు కూడా నేను రాసి ఇచ్చింది కూడా పడేయకుండా భద్రంగా తీసుకొచ్చారు. ఏమేమి తీసుకొచ్చారో చూద్దాం రండి. ఫస్ట్ అయితే ధనియాలు అస్సలు లేవు ఇంట్లో, అంటే ధనియాలు తీసుకురావాలి. ధనియాల పౌడర్ ఉంది, ఏంటంటే సాంబారు రసాలు పెట్టుకోవడానికి తాలింపులోకి. నెక్స్ట్ ఆయిల్, మా హస్బెండ్ ఆర్డర్ వేశారు. ఈ ఆయిల్ January 5th 10 వరకు రావాలంట. నేను ఇంకా ఎక్కువ రావడానికి ట్రై చేస్తాను. చెప్పాను, నువ్వు January 5th వరకు అన్నావు కదా, నేను ఇంకో 5 days ఎక్స్ట్రా వచ్చేలాగే చూస్తుండు అన్నాను. చూడాలి అన్ని డేస్ వస్తుందో లేదో. నెక్స్ట్ సర్పు, అంటే మా హస్బెండ్ అలా జోక్ చేశారు. అంటే ఇద్దరు అలా టార్గెట్ పెట్టుకుంటాం, నేను అన్ని డేస్ అని అలా చేయగలనా లేదని. మీరు మా హస్బెండ్ పిసినారి అలా ఏమనుకోకండి. పాపం ఏమంటారు, నేను ఏం చేసుకున్నా ఎలా ఉన్నా ఏ విషయంలో ఏమి అందరూ చాలా మంచి హస్బెండ్ దొరికారు. నెక్స్ట్ సర్పు లిక్విడ్. నెక్స్ట్ ఇంటి అందరికీ అందరూ తెచ్చుకునే శనగలు. అసలు నేను మా హస్బెండ్కి ఇవి చెప్పలేదు, ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి. బ్లాక్ కలర్ ఉంటాయి కదండి, మనం వరలక్ష్మి వ్రతం అప్పుడు తాంబూలాలు ఇస్తాం కదా, అవి చెప్పి తెచ్చారు. వాళ్ళతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది. అదే మనం వెళ్తే మనకు కావాల్సింది తెచ్చుకోవచ్చు. నాకు ఇవాళ డ్యూటీ వల్ల నాకు వెళ్ళడానికి అవ్వలేదు, ఇవి తీసుకొచ్చారు. స్టీల్ పీస్ తెమ్మన్నాను, తీసుకొచ్చాను. నెక్స్ట్ శనగ బఠానీ కూడా కర్రీస్లో యూజ్ చేస్తాం కదా, ఇవి బాగా తీసుకొచ్చాను. నెక్స్ట్ ఇవి బాగానే తీసుకొచ్చారు. చిల్లీ సాసు, సోయా సాసు తీసుకురమ్మను. క్లైమేట్ చల్లగా ఉంటుంది కదండి, పాపం మా అమ్మాయి ఏదో అడుగుతుంది చేయమని. అందుకే ఉంటే ఏమైనా స్పెషల్స్ చేసుకోవచ్చు కదా అని తీసుకురమ్మను. ఇదివరకు ఏదైనా మాకు ఫ్రిడ్జ్లో అన్ని రకాలు ఉండేవి, చిల్లీ సాసు, సోయా సాసు కానీ కాదు, అన్ని రకాలు ఉండేవి. ఈ మధ్యలో ఇంకా అవన్నీ చేయడం మానేసాను, మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చాను. అంటే సర్ఫ్ లిక్విడ్ కదా, ఇప్పుడు సర్ఫ్ ఏంటంటే నేను మనం కాళ్ళ కాడ వేసుకున్న మ్యాట్లకి యూజ్ చేస్తాను. ఇదేమో మనం వేసుకునే బట్టలకి యూజ్ చేస్తాను. ఇది ఏంటోనండి గుర్తులేదు నాకు, ఇది ఏంటో మరి, ఇది ఏంటో అసలు లేదు. సాల్ట్ ఎప్పుడు పింక్ సాల్టే వాడతాము, ఇది మంచిది కదా హెల్త్కి. నెక్స్ట్ బెల్లం, మా అమ్మాయికి పాలల్లో వేస్తాను బెల్లం డైలీ. బెల్లం అయిపోయి అప్పుడే 4 days అయిపోయింది. బెల్లం ప్లేస్లో హనీ వేసి ఇచ్చేస్తాను పాలల్లో. హనీ కూడా మంచిదే కదా, అందుకే బెల్లం తీసుకోండి. నెక్స్ట్
డ్రై ఫ్రూట్స్ కూడా ఇంట్లో ఏమీ లేవు. బాదం పప్పులు ఇవన్నీ ఉండేవి, పిస్తా పప్పులు అవి అన్నీ అయిపోయినాయి. కొంచెం అందాక కొన్ని బాదం పప్పులు తీసుకురమ్మంటే ఇలా చిన్న ప్యాకెట్ తీసుకొచ్చి డైలీ నానబెట్టిస్తాను మా అమ్మాయి బాదం పప్పులు. కందిపప్పు ఇవి ఏంటో నాకు అసలు గుర్తే రావట్లేదు. లిస్ట్ చూస్తే ఇదే వస్తుంది నాకు. ఏంటి అని బ్రౌన్ రైస్, నేను డైట్ చేసుకుంటున్నాను కదండి, బ్రౌన్ రైస్ తీసుకురమ్మన్నాను. బ్రౌన్ రైస్ అనుకుంటున్నాను. ఇవి బ్రౌన్ రైస్, ఇవి వేరుశనగ గుళ్ళు. వేరుశనగ గుళ్ళు కూడా తీసుకురమ్మా. మన వేరుశనగ గుళ్ళు ఉంటే ఒక 1/2 kg వరకు ఉన్నాయి. మా పాపకి ఇంకా అవన్నీ వేపేసి స్నాక్స్ కింద కొంచెం కొంచెం ఇస్తున్నాను, అందుకని మళ్ళీ తీసుకురమ్మన్నాను. మా హస్బెండ్ చూసారా అసలు ఏం చెప్పనే లేదు. ఇవి తీసుకొచ్చారు, ఇవి తీసుకొచ్చారు అంటే ఏదో మిస్ చేస్తారనమాట. మరి ఏం మిస్ చేశారో నాకు అర్థం అవ్వలేదు. ఎక్స్ట్రీట్ తెచ్చారంటే ప్లేస్లో ఏదో మిస్ చేస్తారు. నేను కార్న్ఫ్లోర్ తీసుకురమ్మన్నాను, కార్న్ఫ్లోర్ తీసుకురాలేదు. అంతే వాళ్ళతో పెట్టుకుంటూ పోలేండి పాప ఏదో అలాగే తెచ్చారు. నెక్స్ట్ టైం ఎప్పుడో నేను తెచ్చుకోవాలి, ఎప్పుడో ఏమైనప్పుడు. ఇంకా మా మేడం గారు స్నాక్స్ అది నెట్టున్నారు. టీ పొడి, టీ మానేద్దామని టీకి మాత్రం మానలేకపోతున్నాను నేను. క్లైమేట్ ఒకటి చల్లగా ఉంది కదండి, మార్నింగే కొంచెం టీ పెట్టుకుని తాగితే ఎంతో ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది. గ్రీన్ టీ తాగేవాళ్ళం, ఇప్పుడు క్లైమేట్ చల్లగా ఉండేసరికి గ్రీన్ టీ పక్కన పెట్టేసి నార్మల్ టీకి వచ్చాను. ఇంకా నేను రెగ్యులర్ టూత్పేస్ట్, సోప్స్ ఆల్రెడీ కొద్దిగా ఉన్నాయి, అయినా ఒకటి ఎక్స్ట్రా తీసుకురమ్మన్నాను. పేస్ట్ కూడా ఉన్నా కూడా మనకి ఇవి ఎప్పుడు గుర్తుండవు, అన్నీ గుర్తుండే. ఇది ఎప్పుడు గుర్తొస్తుందంటే పేస్ట్ అంతా అయిపోయిన తర్వాత అయ్యో పేస్ట్ తెచ్చుకోవాలి అని అప్పుడు అనుకుంటాం. అందుకే ముందు ఎప్పుడు ఎమర్జెన్సీ ఉంచుకుంటాం. పేస్ట్, సోప్స్ ఇలాంటివి ఉంచుకుంటాం ఎప్పుడు రెడీగా. అంతే ఫ్రెండ్స్, ఇట్లా బిల్లు ఎంత అయిందో చూద్దాము. బిల్లు కూడా మా హస్బెండ్ చాలా భద్రంగా కడతారు, నేను చూసుకుంటానని. టోటల్ బిల్ అయితే 2000 అయింది మొత్తం ఇలా బిల్లు 2000. అన్ని గ్రాసరీస్ ఉన్నాయి, ఓన్లీ ఇవే లేవు. మా హస్బెండ్ ఏమేమి తీసుకోవాలో ఎక్స్ట్రా చూద్దాము. మిల్ మేకర్, వెల్లుల్లిపాయలు అయితే నేను తెచ్చుకుంటాను, తేవద్దు అని చెప్పాను. బ్రౌన్ రైస్, జీడిపప్పు, కిస్మిస్, ఇంకా కార్న్ఫ్లోర్, ఇవి 3 తీసుకురాలి. ఎగ్స్ తెచ్చారా, ఎగ్స్ కూడా తీసుకురాలి. అదే నేనైతే అన్ని నీట్గా తెచ్చుకునేదండి. ఎగ్స్ కూడా తీసుకురా, 3 తీసుకురాలేదు. ఆ 3 నేను తెచ్చుకోవాలి, 3 కాదు 4. ఇది ఫ్రెండ్స్ ఇవాళకి. నచ్చితే ఏం చేయాలో మీ అందరికీ తెలుసు కదా, మళ్ళీ నేను ఏమన్నా చెప్పాలా చెప్తానండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్, కొంచెం నాకు సపోర్ట్ చేయండి. బాయ్.